హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతిక్. ఈ రోజైతే ఈ వీడియోలో మీ అందరితో కూడా ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఆ రెసిపీ మరేమిటో కాదండి, మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా హోటల్కి వెళ్తూ ఉంటాం కదా. సో మనం ఎప్పుడు హోటల్కి వెళ్ళినా సరే ఎక్కువ మంది ఆర్డర్ చేసేది ఏంటంటే మినపట్టు అనమాట. చాలా మంది మినపట్టు అంటారు, మినపదోస అంటూ ఉంటారు కదా. సో ఈ మినపదోసలో గల సీక్రెట్ ఏంటి అన్నది మీకు ఈ రోజైతే నేను రివీల్ చేసేస్తున్నానండి. హోటల్లోని సేమ్ ఇట్లానే మినపదోస కోసం పిండిని అయితే సిద్ధం చేసుకుంటారు. ఆ పిండిలో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కలుపుతారు అని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో హోటల్కి వెళ్ళే పని లేకుండా హోటల్ మినపదోసని మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ చేయకుండా. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. దీనికోసం మనం ఒక గ్లాసు మినపప్పును తీసుకుని నానపెట్టుకుని, మినపప్పు నానిన తర్వాత ఇడ్లీ పిండి మాదిరిగా అయితే రుబ్బుకున్నానండి. ఇలా ఇడ్లీ పిండి మాదిరిగా రుబ్బుకున్న తర్వాత ఈ పిండిలో మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాం కదండి, దానికి 2 గ్లాసుల బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ సుమారు ఒక 10 గరిటెలు అంటే 2 గ్లాసులు సమానంగా ఉంటుందండి బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక గరిట గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. తరువాత ఒక గరిట మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక గరిట శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుంటున్నానండి. నేను ఇందులో అయితే గనక 4 రకాల పిండిలు అయితే యూజ్ చేశానండి. బియ్య పిండి, గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి, ఈ 4 పిండిలు అయితే యూజ్ చేశాను. మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఈ విధంగా గట్టిగా అయితే కలుపుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు, అసలు వాటర్ లేకుండానే మిక్స్ చేసుకోవాలి. బియ్య పిండి కలిపాం కదండి, ఇందులో గరుగ్గా ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ మినపిండి ఎక్కువగా అనిపిస్తే మరికొద్దిగా బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని రాత్రంతా కూడా బయట పెట్టాలండి, ఫ్రిడ్జ్ లో అయితే ఉంచకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూసినట్లయితే గనక పిండి ఇలా ఉంటుంది. లోపలంతా కూడా మొత్తం అంతా కూడా ఇలా వస్తుందండి, అంటే కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇందులో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా గట్టిగానే ఉండాలన్నమాట. అంటే మనం దోశలకైతే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాం కదా, అలా కాకుండా మీరు ఇప్పుడు ఇందులో చూస్తున్న విధంగా అంటే చిక్కగానే ఉండాలండి. ఇప్పుడు నేను పాన్ అయితే గనక టిష్యూ తోటి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దోశ అయితే వేసి చూపిస్తానండి. మీకు ఇక్కడ చిన్న చిట్కా కూడా ఫ్రెండ్స్, నాన్ స్టిక్ ప్యాన్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా పద్దాక కూడా పీసేసి తోమకుండా టిష్యూ తోటి క్లీన్ చేసుకున్నట్లయితే గనక నాన్ స్టిక్ ప్యాన్ త్వరగా పాడవకుండా ఉంటుందండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తరువాత దీనిపైన కొంచెం ఎక్కువ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ దోశని ఒకవైపే కాలుస్తామండి, రెండో వైపుకి తిరగతిప్పమన్నమాట. అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్లయితే ఆయిల్ తో పాటు ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. దోశ ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటామే. చూడండి ఫ్రెండ్స్, దోశ ఎంత చక్కగా బ్రౌనిష్ కలర్ లోకి వచ్చిందో కదా. ఈ రెడ్ కలర్ అనేది మనం హోటల్లో వేసిన దోశకు మాత్రమే చూస్తామండి. మనం ఇంట్లో వేసుకున్న దోశలు ఈ రెడ్ కలర్ లో అయితే రావు. నార్మల్ గా బియ్యంతో వేసిన దోశల్లో చాలా మంది అటుకులు గాని లేదా అన్నం గాని వేసిన వాటికి మటుకు రెడ్ కలర్ వస్తుంది, కానీ దోశ అయితే ఇలా ఉండదండి. అది కొంచెం ఆంజు దోశలా అయితే వస్తుంది అది. సో ఇంకొక దోశ కూడా మీకు వేసి చూపిస్తున్నాను. సో మనం హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో మనకి చాలా రకాల దోశలు చెప్తూ ఉంటారు. ఆనియన్ దోశ, స్పెషల్ దోశ, మసాలా దోశ ఇట్లా అని చెప్తూ ఉంటారండి లిస్టు. సో మనం ఏ దోశ ఆర్డర్ చేసుకున్నా కూడా అందులో వేసే పిండి అయితే ఇదేనండి, పైన వేసే మసాలా ఐటమ్స్ అవి మాత్రమే మారుతూ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇప్పుడు మీకు రెండో దోశ కూడా వేసి చూపించాను కదా. సో ఈ దోశ కూడా ఎంత మంచి కలర్ లో అయితే వచ్చేసిందో. సో టేస్ట్ కూడా మనకి సేమ్ హోటల్లో తినిన టేస్టే వస్తుంది.
మీ అందరూ కూడా తప్పకుండా ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు హోటల్ స్టైల్లో ఈ రెసిపీ వచ్చింది లేదు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా మనం ఈ దోశని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో తినినట్లయితే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి హోటల్లో వేసే మినప దోశలో ఎటువంటి పిండిలు కలుపుతారు అని. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.